జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వీక్ లోనే ఇంకొక అద్భుతమైన పరిణామం చోటు చేసుకుంది సార్. దాని గురించి మనం మాట్లాడదాము. మారిషస్లో మనము అగలేగా లో ఎయిర్ స్ట్రిప్ ని ఏర్పాటు చేశాం. భారత ప్రభుత్వము అండ్ మారిషస్ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా మనం ఈ ఎయిర్ స్ట్రిప్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక ఇండియన్ ఓషియన్ రీజియన్లోనే ఇదొక సిగ్నిఫికెంట్ అంశంగానే కనబడుతోంది అని చాలామంది రాస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందరూ భావిస్తూ ఉన్నారు. అనేక ఆర్టికల్స్ దీని గురించి వస్తూ ఉన్నాయి. ఇదొక మనం ఇండియన్ ఓషియన్ రీజియన్ గురించి నాకు తెలిసిన 3 సంవత్సరాల నుంచి దీని మీద మనం రెగ్యులర్గా మాట్లాడుతున్నాం అనుకుంటాను. సో ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్సెస్కి మనం వెళ్ళాము. అంటే ఈ రీజియన్లో భారత ప్రభుత్వం లేదా భారతదేశము ఒక పెద్దన్నలాగా వ్యవహరిస్తోంది, అలాంటి ఒక వాతావరణాన్ని బిల్డ్ చేస్తుంది అని అన్నాము. మనం 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం మనం మాట్లాడుకుంటున్న రోజుకి ఈ రోజుకి చూస్తే అసలు ఫాస్ట్గా పరిణామాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ ఫలితాలు కూడా మనం చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఒకసారి ఈ ఎయిర్ స్ట్రిప్ ప్రాధాన్యత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా సాయి, మనం అగలేగా గురించి గ్లోబల్ రౌండప్ లో కొన్ని నెలల క్రితం ఆల్రెడీ చర్చించాం. అంటే ఇప్పుడు అఫీషియల్గా ఇప్పుడు లాంచ్ అయింది, నిజానికి ఇనాగ్రేట్ అయింది. అంటే అప్పుడు ఉన్న ఎయిర్ స్ట్రిప్ చాలా చిన్న ఎయిర్ స్ట్రిప్. అది మనం ఎమర్జెన్సీకి వాడుకునే వాళ్ళము. కానీ అప్పుడే కన్స్ట్రక్షన్ మొదలయ్యి దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటే మనం గ్లోబల్ రౌండప్ లో దాని గురించి చర్చించాం. మనం ఆల్రెడీ భారత్ చేస్తోంది అని చెప్పాం. అప్పుడు భారత ప్రభుత్వం దీని గురించి ఏం అనౌన్స్మెంట్ చేయలేదు. సాటిలైట్ ఇమేజెస్ మాత్రం స్పష్టంగా చూపిస్తున్నాయి అక్కడ పని జరుగుతున్నట్లు, అక్కడ బంకర్స్ కానీ. ఎందుకంటే అది చిన్న ఐలాండ్, ఒక నారో స్ట్రిప్ అనమాట. అంటే ఆ ఎయిర్ స్ట్రిప్ ఎంత ఉందో అంతనే ఉంది ఐలాండ్. దానికి అటు ఇటు కొన్ని 100 మీటర్లు దాటి సముద్రమే, 100 మీటర్లు దాటితే సముద్రమే, అట్లా ఉంది అక్కడ. ఆల్మోస్ట్ రన్వేకి ఆనుకొని సముద్రం ఉంది అక్కడ. కాబట్టి రేపటి రోజు ఏదైనా తుఫాన్ వస్తేనో, పెద్ద గాలులు వస్తేనో ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా కొట్టుకుపోయి సముద్రంలో పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి బంకర్లు, వాటికి హ్యాంగర్లు, తర్వాత షెల్టర్స్, దాని ఇటువంటివన్నీ కూడా తయారు చేసి దాన్ని ఒక పటిష్టమైనటువంటి బేస్ తయారు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించుకున్నాం. ఇప్పుడు భారత ప్రభుత్వం దాన్ని అఫీషియల్ గా యాక్సెప్ట్ చేసింది. అవును, అగలేగాలో మేము ఈ ఎయిర్ స్ట్రిప్ ని కంప్లీట్ గా డెవలప్ చేసామని వాడు ఒప్పుకున్నాం. అఫీషియల్ గా ఒప్పుకోవడం అనేది మనం చూసాం. దీన్ని అప్పుడు మనం చర్చించిందే మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకులు గుర్తు చేద్దాము. మనకు PI-8 అన్నది మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం పెట్టబోతున్నాము. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క కెపాసిటీ, గొప్పతనం ఏంటంటే సబ్మరీన్స్ ని పసిగట్టగలదు. సబ్మరీన్ సముద్రం గర్భంలో దాచుకుంటే కనుక ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ కి సముద్ర గర్భంలో ఉన్నటువంటి సబ్మరీన్స్ ని పసిగట్టగలిగినటువంటి ఎక్విప్మెంట్ ఉంది వీటికి. అందుకనే మనకు హిందూ మహాసాగరంలో వీళ్ళు గస్తీలు తిరగడం మొదలు పెట్టారంటే, ఈ గస్తీలలో చైనీస్ కానీ ఇంకా ఇతరత్ర ఏ దేశాలదైనా కానీ సబ్మరీన్స్ కనుక ఇక్కడ సంచరిస్తుంటే వాటిని పసిగట్టగలిగే కెపాసిటీ మనం బిల్డ్ చేసుకున్నాం. సరే, మన కోస్ట్ నుంచి విశాఖపట్నం కావచ్చు, చెన్నై కావచ్చు, లేదా మన కొచ్చిన్ కావచ్చు, గోవా కావచ్చు, మన సముద్ర తీరాలు ఉన్నటువంటి పోర్ట్స్ నుంచి మనం టేక్ ఆఫ్ చేసి ఇక్కడంతా కూడా వెతకచ్చు. అలాగే మనం బహుశా మనకు హంబన్తోట మన చేతిలో ఉన్నది. హంబన్తోట ఎయిర్పోర్ట్, హంబన్తోట పోర్ట్ చైనీస్ కంట్రోల్లో ఉన్న హంబన్తోట ఎయిర్పోర్ట్ మన చేతిలో ఉన్నది. కాబట్టి అక్కడి నుంచి కూడా మనం వెళ్ళి సార్ట్ చేయవచ్చు. సీషెల్స్ లో మన దగ్గర కొంత వాళ్ళ అసెట్స్ మనం వాడుకునేటువంటి అవకాశం మనకున్నది. అలాగే డుకామ్ పోర్ట్ అని మనం ఒమాన్ లో కొంత తీసుకున్నాం, లీజ్ తీసుకున్నాము. అలాగే మనకు ఇక్కడ మన ఇండోనేషియాలో చూస్తే కనుక సబంగ్ పోర్ట్ తీసుకున్నాం. కాబట్టి మనం ఈ ప్రాంతం అంతా కూడాను మన అసెట్స్ పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి మనం గస్తీ తిరిగి నేవీ కావచ్చు, లేదా మన ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళు ఆపరేట్ చేసి ఇక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కావచ్చు. ఇక్కడ మనకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, యుద్ధం అంటూ అటువంటివైనా పరిస్థితులు వచ్చినా మనం వీటిని, ఈ ప్రాంతం అంతా కూడా మనం శాసించగలిగినటువంటి, కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి మనం పెంచుకుంటుంది. కాబట్టి దాని దృష్ట్యానే ఈ మొరీషియస్ లో వచ్చినది చాలా కీలకమైంది. ఇక్కడి నుంచి ఎంటైర్ ఈస్టర్న్ ఆఫ్రికా, అంటే మనకు ఆల్మోస్ట్ సొమాలియా దగ్గర నుంచి తీసుకుని సౌత్ ఆఫ్రికా వరకు ఉన్నటువంటి ఈస్ట్ ఆఫ్రికన్ కోస్ట్ అంతా కూడా గస్తీ తిరగవచ్చు. అంతా అటు ఇటు మొత్తం కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలిగిన కెపాసిటీ మనం పెట్టుకుంటున్నాం. అందుకని చైనా అనౌన్స్ చేసినట్టు ఏదో మేము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని పెద్ద పెద్ద పేర్లు పెట్టి మనం అనౌన్స్ చేయట్లేదు. క్వాయిట్ గా మనం చైనాను కౌంటర్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా, ఎస్పెషల్లీ మన ప్రాంతంలో, హిందూ మహాసాగర ప్రాంతంలో మన అసెట్స్, మన బలగాలు, మన ఆస్తులు పెంచుకుంటూ వెళ్తున్నాము. ఇది పెద్దగా అనౌన్స్మెంట్ లేదు. కానీ చైనా రేపు ఎటువంటి దుశ్చర్య చేసినా
ధీటుగా వాళ్ళకి సమాధానం ఇచ్చే శక్తి మాత్రం ఈ రోజు మన దగ్గర ఉన్నది అని మన ప్రేక్షకుల ద్వారా దాన్ని గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.